బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన. ఈవిడ ఉంది కదా, తన కొడుకుని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో చూడండి. ఈ కుటుంబము ఆవుని దొంగతనం చేశారని కొంతమంది వచ్చి మూకలుగా వచ్చి వాళ్ళ ఇళ్ల మీద పడ్డారు. ఆ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసేశారు. కానీ ధ్వంసం చేయడానికి ముందు ఆవిడ తన ఇంటిని తన బిడ్డని కాపాడుకోవడానికి ఎంత తీవ్రమైనటువంటి పోరాటం చేస్తుందో చూడండి. నేను ఇది హిందూ ముస్లిం అని చెప్పడం లేదు, కానీ ఒక దేశం యొక్క పరిస్థితి ఏంటో ఈరోజు ఎవడి కళ్ళుకి కనిపించడం లేదా, ఎవడు చూడడం లేదా? ఈ కుహనా మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ, సెక్యులర్స్ అందరూ ఏమైపోయారు? మరి అక్కడెక్కడో ఇరాన్లో ఖమేనీ చనిపోతే ఇక్కడ ఏడ్చారు కదరా. మరి ఇక్కడ పక్కనే జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? పక్కనే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆవును దొంగతనం చేశారని పాప మా ఇంటిని ఏం చేశారు చూడండి ఒకసారి. ఆ ఇంటిని పూర్తిగా నాశనం చేస్తారు. పాపం వాళ్ళు ఎంత కష్టపడి కట్టుకొని ఉంటారు. ఒక ఆవు వాళ్ళ జీవితాన్ని, అంటే ఒక ఆవు అంతా కూడా చేయలేదు వాళ్ళ జీవితం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బంగ్లాదేశ్లో. ఇవి ఇంకా మారవు, వాళ్ళ మనస్తత్వం మారదు. దీనంతటికీ ఒకటే చర్య, అది ఈ రోజు కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేసి హిందువులకి సపరేట్ చేయకపోతే ఆ ముష్కరుల మధ్య, ఆ రాక్షస జాతి మధ్య హిందువులు నలిగిపోతారు. ఆ 1,30,00,000 కూడా రేపు 10 సంవత్సరాల తర్వాత మరో 30 లక్షలు తగ్గిపోవచ్చు. ఎందుకంటే షేక్ హసీనా పోయిన తర్వాత 5 లక్షల మందిని మతం మార్చారని ఒక ఇది ఉంది, నివేదిక ఉంది. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ నివేదికలు మాత్రం అక్కడ చెప్పవు, ఐక్యరాజ్య సమితిలోనే చెప్పవు, ఎక్కడా చెప్పవు. భారతదేశంలో మాత్రం ఆర్ఎస్ఎస్, రా లాంటి సంస్థలు మతోన్మాదం కింద పనిచేస్తున్నాయని పనికిరాని నివేదికలు మాత్రం ఇస్తారు. ఇక్కడ మానవ హక్కుల సంఘాలు ఏమొచ్చేసి దానికి భజన చేస్తూ ఉంటాయి. చెత్త వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. అందుకే నేను అంటున్నాను, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తానంటే అందుకే. అది 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల ఇలా ఎలక్షన్లు పెట్టడం కాదు, పూర్తి రాచరిక పాలన తీసుకొచ్చి ఒక్కొక్క నడ్డి రెక్కొట్టాలి. లేకపోతే రేపు పొద్దున మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు బ్రతకడం కష్టం. మనం ఎలాగో బ్రతికేస్తాం, తర్వాత కష్టం, చాలా కష్టం ఇలాంటి ముష్కరుల మధ్య, వెధవల మధ్య బ్రతకడం.